హిందూ సంప్రదాయం ప్రకారము చెప్పండి. పుణ్యనదిలో స్నానం చేసినా కూడా మంచిది అంటారు, టెంపుల్లో ఆచరించడం మంచిది అంటారు, సహస్రనామాల్లో ఆచరించడం మంచిది అంటారు, పంచాక్షర మంత్రం ఆచరించడం మంచిది అంటారు, గాయత్రి మంత్రం ఆచరించడం మంచిది అంటారు. ఇవన్నీ మంచిగా ఉండగా మళ్ళీ యాగాన్ని చేస్తే ఫలితాలు వచ్చే అంశం. అవునండి. ఇది ప్రైమరీ స్టేజ్ ఒకటి ఉంటుంది, మధ్యమ ఒకటి, ఉన్నత ఒకటి, అట్లానే గ్రాడ్యుయేషన్ ఒకటి, అట్లానే యజ్ఞోబై విష్ణు. ఒకప్పుడు రాజులే ఆచరించేవాళ్ళండి. ఈ విపత్తరమైనటువంటి బాగా ఖర్చు వస్తుంది, మేము యజ్ఞం చేయొచ్చో చేయకూడదో, బ్రాహ్మలే చేయాలి లేదు రాజులే చేయాలనేటువంటి భావన ఉండి మన ఆ భావన చేత హిందూ మతానికి రోజు 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 క్షీణదశ ఏర్పడ్డది. యజ్ఞమా, అమ్మో చేయొద్దు. నిన్ను ఒకరు అడుగుతున్నారు, ఆడవాళ్ళు మంత్రం చదవచ్చా? తప్పకుండా చదవచ్చండి. ఆడలేదు మగలేదు, వయస్సుతో భేదం లేదు. మేము క్రిస్టియన్లతో జయించినాం, హరిజనులతో చేయించినాం, లంబాడీలతో చేయించినాం, ఎస్టీలతో. కాబట్టి కులమత భేదాలు లేకుండా యజ్ఞం ఎందుకు చేయాలి? పుణ్యస్థానిలో స్నానం చేస్తే మంచిదే. కానీ అంతకంటే ముందు ప్రైమరీ చదువుకున్న వాడు అంతకే ఉండడు కదండి. ఆ విధంగా పై ఎత్తు ఇది బాగా రిజల్ట్ ఇచ్చే యజ్ఞం అండి. ఈ మధ్యనే కల్వకుర్తిలో చేసినాము, మా వెంకటేశ్వర గారు కూడా విన్నారు. వాళ్ళు చేసిన తర్వాత ఒక 15 రోజులలో వాళ్ళ కోరిక బాగా నెరవేరి వాళ్ళు ఇంకా ఒక యజ్ఞం చేస్తామనేటువంటి సంకల్పంలో ఉన్నారండి. ఇది వాస్తవం.